తెలుగు వన్ అంటే ఒక బ్రాండ్, ఒక నమ్మకం, ఒక విజన్, నీతికి, నిబద్ధతకు, విలువలకు నిలువుటద్దం. విశ్వవ్యాప్తంగా తెలుగు వెలుగులను చిందించిన వేదిక తెలుగు వన్ అధినేత శ్రీ కంఠంనేని రవిశంకర్ గారికి ఆత్మీయ సత్కారం, ఘనమైన ఎన్టీఆర్ పురస్కార ప్రదానోత్సవం. శ్రీ రవిశంకర్ గారిని ఈ ఉచిత ఆసనంపై ఆసీనులవ్వవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ముఖ్య అతిథి సాలువా దండ సమర్పిస్తారు. ముందుగా రవిశంకర్ గారికి సమర్పించే అక్షర నీరాజనం. నందమూరి చందమామ సుందర చరితం, తెలుగు జాతి స్ఫూర్తికే కీర్తి కిరీటం. తెలుగు జెండా కీర్తిని ప్రపంచవ్యాప్తంగా పరిమళింపచేసిన ప్రతిభామూర్తి ఎన్టీఆర్. హిందూ దేవుళ్లకు ప్రతిరూపం ఎన్టీఆర్. ప్రజలే నాకు దేవుళ్ళు అని చెప్పుకున్న నిరుపమ గుణశీలి ఎన్టీఆర్. వారి పేరున రసమై నెలకొల్పిన విశిష్ట పురస్కారాన్ని స్వీకరిస్తున్న ప్రయోగశీలి శ్రీ కంఠంనేని రవిశంకర్ గారికి అభినందనలు, హరిచందనాలు. వినూత్నంగా ఆలోచించడం, శక్తికి మించి కృషి చేయడం ఆయుధాలుగా పురోగమిస్తే విజయం తథ్యమని, ఉన్నతమైన ఆలోచనలకు ఆచరణ తోడైతే అద్భుతాలను ఆవిష్కరించవచ్చని నిరూపించిన నిత్య సత్య క్రియాశీలి శ్రీ కంఠంనేని రవిశంకర్ గారు. వారి అసమానమైన అద్భుత ప్రయోగశీల దృక్పథాలకు జేజేలు. ఒక ఆలోచన ఒకరి జీవితాన్నే మార్చేస్తుందని, కొందరి ఆలోచనలు ఎందరి జీవితాలను మార్చేస్తాయని చెప్పడానికి వీరి తెలుగు వన్ స్థాపన ఒక ఉత్తమ ఉదాహరణ. పిల్లలకు పెదబాల శిక్ష, పెద్దలకు గ్రంథాలయం, యువతకు వినోదం, మహిళలకు టిప్స్, అన్నింటికీ అందరికీ ఒక వేదిక తెలుగు వన్. సమస్యలు ఎన్నో, పరిష్కారం మాత్రం ఒక్కటే అన్న మాటకు పర్యాయ పదం వీరి తెలుగు వన్. స్థాపించిన 25 ఏళ్లకే ప్రపంచాన్ని చుట్టేసిన ఘనత, మేధావుల మన్ననలు పొందిన విశిష్టత, వ్యవస్థాపకులు శ్రీ కంఠంనేని రవిశంకర్ గారి సృజనాత్మకతకు మచ్చుతునక. సంపాదించే శక్తి దేవుడిచ్చాడు, సాయం చేసే గుణం తల్లిదండ్రులు నేర్పించారు. డిజిటల్ రంగంలో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన ఆయన సేవ చేయడంలోనూ ముందే ఉన్నారు. మానవ సేవే మాధవ సేవ అన్న పదానికి అక్షరాల అర్థం తానేనని నిరూపించుకున్న వ్యక్తి శ్రీ కంఠంనేని వారు. ఎందరో బాధితులకు బ్రెయిన్ సర్జరీలు, క్యాన్సర్ ఆపరేషన్లు చేయించారు. తుఫాన్లు, సునామీ లాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వారికి సహాయం అందించడం వంటి సామాజిక దృక్పథంతో దాతృత్వానికి మారుపేరుగా నిలిచారు. తెలుగు వన్ అంటే కేవలం ఒక డిజిటల్ ఫేమ్ కాదు, ఇది అచ్చ తెలుగు ఆత్మీయ సంప్రదాయం. ఇదొక అలుపెరుగని ప్రయాణం. ప్రపంచంలోని తెలుగువారికి ఎంతో ఇష్టమైన సమాచార వినోద సాధనం అంటారు శ్రీ కంఠం వారు. ఎందరికో ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వంతో విరాజిల్లుతున్న మీరు ముందు ముందు మరెన్నో సమాజహితమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని ఆశిస్తూ మేమందిస్తున్న డాక్టర్ ఎన్టీఆర్ ప్రతిభా పురస్కారం మీ కీర్తి కిరీటంలో కలికితురాయిగా ప్రభాసిస్తుందని అభిలషిస్తూ పురస్కార ప్రదానం. ఈ రచన ఎంకే రాము. ఇప్పుడు సన్మాన ప్రదానోత్సవం జరుగుతుంది. సన్మానోత్సవం, అవార్డు ప్రదానం జరుగుతుంది. మనిషి పుట్టుకకు పరమార్థం ఉందని, మనిషి సేవా తత్పరతతో ఎదిగితే మహాత్ముడవుతాడని అక్షరాల రుజువు చేసిన మాననీయ మూర్తి నందమూరి తారక రామారావు గారి ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని అందుకుంటున్నారు మాన్యులు తెలుగు వన్ వ్యవస్థాపక అధినేత శ్రీ కంఠంనేని రవిశంకర్ గారు. ముఖ్య అతిథులు ఎస్ రామ్మోహన్ రావు గారు అవార్డు ప్రదానం చేస్తున్నారు. సన్మాన పత్రాన్ని సముద్రాల వేణుగోపాలాచారి గారు సమర్పిస్తున్నారు. అలాగే అతిథులందరూ ఎంతో అనురాగపూర్వకంగా సత్కరించారు.